హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మా. మేడం, అందరూ అంటూ ఉంటారు కదా, పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండకూడదు, కొన్ని వస్తువులు ఉండాలి అని. ఎలాంటి వస్తువులు ఉంచుకుంటే మనకు ధన ప్రాప్తి కలుగుతుంది, అలానే ఎలాంటి వస్తువులు ఉంచుకోకూడదు? తప్పకుండా ఫస్ట్ ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలో చూద్దాం. ఓకే. మన పూజ రూమ్లో పసుపు కుంకుమ అనేది కంపల్సరిగా గిన్నె నిండా పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే అవి సౌభాగ్యం, ఆడవాళ్ళు పూజించేదే వాటి కోసం. ఎన్ని ఉన్నా అవి లేకపోతే మనకి వేస్ట్ కాబట్టి ఫస్ట్ పసుపు కుంకాలు అనేది ఎప్పుడు నిండుగా ఉండాలి అని అంటారు. ఆ తర్వాత లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు కలర్లో ఉంటాయి. 2 రకాల గవ్వలు ఉంటాయి. ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి కొంచెం పసుపు కలర్లో ఉంటుంది. అవి లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అనేది లక్ష్మీదేవికి చెల్లెలు లాంటి వాళ్ళు అంటారు. ఎందుకో తెలుసు, క్షీర సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు ఆవిర్భవించిందో గవ్వలు కూడా అప్పుడే ఆవిర్భవించాయి. కాబట్టి వాళ్ళు అక్క చెల్లెల్లాగా భావిస్తారు. అవి ఎప్పుడు మన దగ్గర స్టాక్ ఉండాలి. ఇంకొకటి మనం గోమతి చక్రాలు. గోమతి చక్రాలు ధనాకర్షణ జనాకర్షణకి బాగా ఉపయోగపడతాయి. మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి గోమతి చక్రాలు చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడు గోమతి చక్రాలు మన ఇంట్లో కంపల్సరీ ఉండాలి. ఒక గోమతి చక్రం 10 రూపాయలకి 3 గోమతి చక్రాలు వస్తాయి. మీకు ఎన్ని కావాలంటే, ఇంకా కుదిరితే మీరు 108 లక్ష్మీ గవ్వలు, 108 గోమతి చక్రాలు తెచ్చుకొని అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు అమ్మవారికి. చాలా చాలా విశేషంగా ఆమె స్వీకరిస్తుంది ఆ పూజని. ఇంకా మనం చెప్పాలంటే తామర గింజలు. ఎందుకంటే లక్ష్మీదేవి తామరలోనే కూర్చొని ఉంటారు కదా ఆమె. ఆ తామర అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం అన్నమాట. తామరలో నుంచి వచ్చిన గింజల్ని ఆమెకు అష్టోత్తరానికి ఉపయోగిస్తారు. ఈ తామర గింజలతోటి మాల కూడా దొరుకుతుంది మనకి. లక్ష్మీదేవికి కూడా వేస్తూ ఉంటారు. ఈ మాల తెచ్చుకున్నా కరెక్టే, లేకపోతే ఈ పూసలు తెచ్చుకొని 50 గ్రాములు వచ్చి మనకి ఒక 50 గ్రాములు 50 రూపాయలకే దొరుకుతుంది. ఓకే. అంత తక్కువ రేట్కే దొరుకుతాయి. అవి చాలా విశేషమైనది. మీరు తామర గింజలను తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. గాజులు, చిట్టి గాజులు అని అమ్ముతూ ఉంటారు. ఎల్లో కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలరు చిట్టి గాజులు దొరుకుతాయి. ఆ చిట్టి గాజులతో కూడా మనము అమ్మవారికి గురిగింజలు ప్రతి ఇంట్లోనూ ఉండాల్సినటువంటివైనా ఉంటే, గురిగింజల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా తెల్ల గురిగింజలతోటి పూజ చేస్తే ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా ఎర్ర గింజలతోటి మనం పూజ చేయాలి. ఇవి మనకి ఉండాల్సిన అత్యవసరమైనవి. ఇంకా ఇవి ఏంటివి, పింఛం, నెమిలి పింఛం కంపల్సరీ ఉండాలి. పూజా మందిరంలో నెమిలి పింఛం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మనం. అది పెట్టుకున్నామనుకోండి మనకి ధనాకర్షణ అనేది జరుగుతుంది. ఉండకూడని వస్తువులు ఏమంటే, ఎలా పడితే అలా పూజా మందిరాన్ని ఉంచుకోకూడదు. ఒక శుచి శుభ్రంగా ఉంచాలి. తీసివేసిన పువ్వులకి ఎప్పటికప్పుడు మనము ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో వేసేస్తుంటాం. అలా డస్ట్బిన్లో ఎప్పుడు వేయకూడదు. ఇన్ని పువ్వులు అయ్యాయనుకోండి, బాగా ఎండి వాటిని ఎండేసిన తర్వాత కొంచెం కాల్చి పౌడర్ చేసుకొని ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో వస్తువుతోనే మనము ధూప్ స్టిక్ తయారు చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం మనం జవ్వాది ఇలాంటివి వేసి మనం ధూప్ స్టిక్ పెట్టామంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా పూజ రూమ్లో ఉండకూడనివి ఏంటంటే, ఇరిగిపోయిన ఫోటోలు కానీ, పగిలిపోయిన ఫోటోలు కానీ, అద్దాలు కొన్ని పగిలిపోయి ఉంటాయి కానీ వాళ్ళకి సెంటిమెంట్ ఉంది, ఎప్పటి నుంచో పెట్టుకున్నాం మేము ఉండాలి అని. అలాంటివి ఏవి లేకోకుండా ఎప్పటికప్పుడు పూజా రూమ్ శుభ్రంగా పెట్టుకొని ధూపదీప నైవేద్యాలతో పెట్టుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ మేడం.